ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோಚ್ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం ఇవాల్టితోటి సుసంపన్నం అవుతుంది. గోదాదేవి పాడిన 30 పాటల్లో ఈనాడు మనం చివరి పాటని పాడుకోబోతున్నాం. సాధారణంగా చివరుండేది ఫలశ్రుతి అంటారు. తిరుప్పావైకి ఫలశ్రుతి ముందే వచ్చేసింది మనకి. ఏమిటి ఆ ఫలశ్రుతి అంటే, తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளைப்பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் పసుక్కల్ నీంగాద సెల్వం నిరైందు. ఇది గోదాదేవి చెప్పింది. అంటే ఈతి బాధలు ఉండద్దు, 3 వానాలు నెలకి కురవాలి, పంట అద్భుతంగా ఉండాలి, పాడి సుసంపన్నంగా ఉండాలి, గృహాలన్నీ సంపదలతో తులుతూగుతూ ఉంటాయి, తిరుప్పావై చేస్తే వచ్చే ఫలితం అది అని చెప్పేసింది. మరి మళ్ళీ ఈ చివరి 30వ పాటలో గోదాదేవి ఏం ఫలశ్రుతి చెప్తోంది అని మనకు సందేహం వస్తుంది. వ్రతం చేస్తే ఫలితం అది, అది గోపికలు చేశారు, తర్వాత గోదమ్మ చేసింది, అది నిజంగా చేసిన వాళ్ళకి లభించే ఫలితం అది చెప్పారు దాంట్లో. కానీ ఈ చివరి పాటలో చేసిన వాళ్ళకే కాదయా, దాన్ని విన్నవాళ్ళకి, అంగీకరించిన వాళ్ళకి, ఆనందించిన వాళ్ళకి, ఆమోదించిన వాళ్ళకి, అడ్డకుండా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా లభించే ఫలితం ఏమిటి అనేది గోదాదేవి చెప్తుందండి ఈ చివరి పాటలో. అసలు ఇలా గోదాదేవి చేసిందిట. గోదాదేవి చేసిన దాన్ని బట్టి రామానుజుల వారు అట్లా చేశారట, రామానుజుల వారు చేసిన దాన్ని భట్టరు వారు ఇట్లా చెప్పారట, దాన్ని తర్వాత మన పెద్దలు మన ఆచార్యులు ఇట్లా ఆచరించారట, దాన్ని మనకి వీళ్ళు ఇలా చెప్తున్నారు అని అనుకుంటే చాలండి. దాని వ్రతం ఆచరించకపోయినా లభించేటటువంటి ఫలితం ఎంత గొప్ప ఫలితం ఉంటుంది అనేది గోదాదేవి ఈ చివరి పాటలో నిర్ణయం చేసి చెప్తుందన్నమాట. ఇదే గోదాదేవి ఆశించింది, ఆశాసించింది కూడా. పాట ఒకసారి మనం పాడదాం. చివరి పాట. ఆండాళ్ తిరువడిగళే శరణం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரஞ்சி அங்கு அப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் ఎంబావాయి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది అందమైన పాట. భలే అద్భుతంగా పాడుతుంది. గోదాదేవి కవిత్వానికి సాటి ప్రపంచంలో మరొకటి లేనే లేదు. సాహిత్య సమయంలో అంటే సాహిత్య ప్రపంచంలో 2 ఉత్తమ ప్రబంధాలు, ఒకటి సంస్కృతంలో, ఒకటి ద్రావిడంలో. సంస్కృతంలో ఉండేటువంటి అతి ఉత్తమ ప్రబంధం శ్రీ రామాయణం. దానికి సాటి మరొకటి లేదు. మా రామదాసు గారు చెప్పారు కదా, దీనికి సాటి మరొకడుండునే అని నేను భేరీ నినాదం చేసి ఏనుగెక్కి దాన్ని ఢంకా వాయించి మరీ నేను చాటి చెప్తానన్నాడు కదా. అట్లాగా శ్రీరామాయణానికి సాటి మరొక ప్రబంధము లేనే లేదు. అలానే
గోదాదేవి పాడిన తిరుప్పావైకి సాటి అయినటువంటి ధీటైనటువంటి ప్రబంధం మరొకటి లేనే లేదు. విజ్ఞానం అంటే గోదాదేవి యొక్క తిరుప్పావై మాత్రమే, మరొకటి కాదు. ఇది దాన్ని చదివితే తెలుస్తుంది. ఏమిటి చెప్పింది గోదాదేవి దీంట్లో? చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తోంది గోదాదేవి. కొన్ని మహానుభావులకే కనిపిస్తాయండి, సామాన్యులకు కనిపించవు. అలాంటిది ఒకటి గోదాదేవి చూపిస్తోంది మనకి. వంగ కడల్ కడైందా, సముద్రాన్ని చిలికాడు భగవంతుడు మనకి తెలుసు. ఆవేళ అసురులు దేవతలు ఇద్దరికీ అమృతం కావాలని అనిపించింది. మా ఇద్దరు కలిసి చేయండి, కలిసి ఉంటే కలదు సుఖం కదా. చేతే ఇద్దరు ఒకరినొకరు దెబ్బలాడుకుని కొట్టుకోవడం కాకుండా ఇద్దరు కలిసి కనుక కృషి చేసినట్లయితే చక్కగా అమృతం రావడానికి నేను కూడా నా వంతు సేవ చేస్తా అన్నాడు ఆయన. సరే, ఆవేళ వారిద్దరూ కలిసి ఎలా చిలకాలో తెలియదు, వెళ్ళి చూశారు సముద్రం దగ్గరికి. ఎలా చిలికేది? అదాని చిన్న కొండలో పెరుగైతే గబగబా గబగబా చిలికేయచ్చు. కానీ అది మహాసముద్రం అయి పాల్కడలి, దాన్ని ఎట్లా చిలకాలి అడిగారు. అంటే మందర పర్వతం తెచ్చుకోండి అన్నాడు. తెచ్చారు కష్టపడి. మరి ఏం చేయాలి దీన్ని అంటే దాంట్లో వేసి చిలకండి. దాంట్లో వేసి శుభ్రంగా మునిగిపోవడం ప్రారంభించింది. అయ్యో కొంపలు అంటుకునే పట్టుకొచ్చి వేసింది కాస్త లోపల పోతుంది అని పాపం ఏడిచారు. సరే, వారి కోసం ఒక తాబేలు రూపాన్ని ధరించి తన పృష్ఠం మీద దాన్ని నిలబెట్టాడు. కానీ అది నిలవదు కదా, ఇటు అటు ఇటు అటు ఊగుతోంది. ఏం చేయాలి? అసలు దాన్ని చిలకాలంటే దానికి ఏమైనా తాడు కట్టాలి కదా. పర్వతానికి ఏం తాడు కడతాం? వాసుకుని తెచ్చుకోండి అన్నాడు. తెచ్చారు. అది నిలవకపోతే ఏం చెయ్యాలి అన్నారు. సరే, తానే దాని చుట్టూ ఉండే వాతావరణంలో నిలబెట్టే మరొక అవతారం ధరించాడు. నిలబడింది. చిలుకుతున్నారు. చిలుకుతుంటే పర్వతం కదా, మట్టి రాళ్ళు ఊడిపోతున్నాయి. పర్వతంలో ఒక రూపం ధరించాడు, పర్వతం కింద ఒక రూపం ధరించాడు. దాన్ని చిలికేటటువంటి వాసుకుతోటి తిప్పుతుంటే దాని ఒళ్ళు కాస్త హోనం అయిపోతుంది. ఏం చేయాలి? దాని ఒంటిలో ఆ తిప్పేటటువంటి చోట ఒక రూపం ధరించాడు. వీళ్ళు ఇటు అటు పట్టుకున్నారు గట్టిగా. తల దగ్గర అసురులు పట్టుకున్నారు, తోక దగ్గర దేవతలు పట్టుకున్నారు. అసలు మొట్టమొదటి ఇటు అటు పట్టుకున్నారు. పట్టుకుంటే అసురుల కోపం వచ్చింది. మేము తోక పట్టేవాళ్ళమా? ఆన్సెన్స్, మేము తలే పట్టుకుంటా ఉన్నారు. సరే పట్టుకున్నాను. సరే, తల పట్టుకున్నారు వాళ్ళు, తోక పట్టుకున్నారు వీళ్ళు. ఆ పట్టిన పట్టుకు అది నలిగిపోతుంటే పాపం దాని ఏడుపు చూసి తోకలో ఒక రూపం ధరించాడు, తలలో ఒక రూపం ధరించాడు. కాసేపు తిప్పేటప్పటికీ వీళ్ళకి నీరసాలు వచ్చాయి. వాళ్ళల్లో ఒక రూపం ధరించాడు, వీళ్ళల్లో ఒక రూపం ధరించాడు. ఎన్ని రూపాలు అయ్యాయి? పర్వతపు క్రింద, పర్వతానికి లోపల, పాము పొట్టలో, పాము తలలో, పాము తోకలో, అసురులలో, దేవతల్లో, చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో 8 రూపాలు ధరించాడు. మనకు తెలిసింది ఒకటే కూర్మ రూపం, కానీ కాదండి, 8 రూపాలు ధరించాడు. ఆ సముద్రాన్ని చిలకాలి అనేటటువంటి వాళ్ళ కోరికని నిజం చేయడం కోసం అంత కష్టం పాపం తను పడతాడు. తను ఆశ్రయించిన వాళ్ళ యొక్క అభీష్టాన్ని నెరవేర్చడమే తన లక్ష్యం కనుక ఆవేళ చిలుకుతున్నాడు. వంగ కడల్, కడల్ అంటే సముద్రం. అయితే ఆ చిలుకుతుంటే ఎంత అద్భుతంగా చిలికేవాడు సామాన్యుడు కాదు, ఆయన కేశవుడు. కేశవుడు అంటే ప్రశస్తమైనటువంటి కేశములు కలిగిన వాడు. కా ఈశా అని ఇద్దరు ఉన్నారండి. కా అంటే బ్రహ్మ, కైతి బ్రహ్మణో నామ, ఈశోహం సర్వదేహినాం, నా పేరు ఈశుడు అంటారయ్యా. ఆవాం తవ అంగే సంభూతవు, నీ నుంచి మేమిద్దరం కూడా వచ్చాము, అందుకు నీకు కేశవుడు అనే పేరు వచ్చింది అని పరమశివుడు చెప్పుకుంటాడు శ్రీకృష్ణుడు కైలాసం వెళ్ళినప్పుడు. అంచేత ఆయన కేశవుడు అంటే బ్రహ్మరుద్రాదులు కూడా కారణమైనవాడు, అతి సుందరుడు, ఆయన కేశములు కలవాడు. ఈయన చిలుకుతుంటే ఆ కేశములు ఇటు అటు ఊగుతుంటే ఇంకా అందం మరింత మరింత పెరిగిపోయింది. ఆయనకి ఎందుకు ఇంత జాలి కలిగింది ఇలా వీళ్ళ కోసం అంత కష్టపడి కూడా 8 రూపాయలు ధరించి కష్టపడే స్థితి ఎందుకు వచ్చింది అంటే మాధవనై, ఆయన వంగ కడల్ కడైందా, సముద్రాన్ని చిలికింది కేశవుడు అయి ఉండి, మాధవుడు కనుక అమ్మంటే జాలికి ప్రతిరూపం కదా, ఆవిడ పోని తీర్చవయ్యా వీళ్ళ కోరికని అని ఆవిడ చేసిన పురుషకార ప్రభావం చేత
ఎంత కష్టమైనా పట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. కేశవనై అలాంటి స్వామిని ఆ వేళ వంగ పడవుల్లో కూర్చుని ఋషులంతా సేవిస్తున్నారు. ఇది మనకి భాగవతాది గ్రంథాల్లో కనిపించదు. కానీ ఆ వేళ సముద్రంలో నీళ్లు ఇటు 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 ఆ పర్వతాన్ని పట్టి తిరుగుతుంటే ఆ తిరిగే అలల మీద పడవలలో ఉండే ఋషులంతా త్రిప్పేటటువంటి స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని, మాధవుడిగా ఉండే సౌందర్యాన్ని, కేశవుడిగా ఉండే సౌందర్యాన్ని చూస్తూ ఆనందంతో పొంగిపోతున్నారు. అది మన ఆండాళ్ళమ్మకి కనిపించింది. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. ఆయన ఈ రకమైనటువంటి సౌందర్యం ఉంటే అలాంటి స్వామి యొక్క సన్నిధానానికి చేరి తింగళ్ తిరుముహత్ చేయార్ సెన్రు ఇరైంజి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. ఎవరు? తింగళ్ తిరుముఖత్ చంద్రకాంతితోటి ప్రకాశించేటటువంటి ముఖ సౌందర్యం కలిగినటువంటి ఆండాళ్ గోపీజనం అందరూ కూడా. ఏమిటి ఈ చంద్రకాంతి వీళ్ళకి అంటే స్వామి సన్నిధానానికి చేరి స్వామి ప్రసన్నుడయ్యాడు. వీళ్ళు ఉపేయ నిర్ణయం చేసిన తర్వాత ఆయనకి ఆనందం కలిగింది. ఆ ఆనందం చూసి వీళ్ళకి ఆనందం కలిగింది. వీళ్ళకంటూ స్వతంత్రంగా ఏ ఆనందం అవసరం లేదు. భగవంతుడికి ఆనందం కలిగితే అదే వీళ్ళకి ఆనందం అంతే. కనుక వీళ్ళ ఆనందంతో ముఖములని చంద్రకాంతితోటి ప్రకాశిస్తున్నాయి. వీళ్ళంతా కూడా సేయిర్ మంచి ఆభరణాలు కూడా వాళ్ళు ధరించారు. స్వామి సన్నిధానానికి చేరారు కనుక ఆభరణ పూర్ణలయ్యారు. బాహిర ఆభరణాలు కాదువి. వారికి ఆంతరంగా నిండేటటువంటి గుణపూర్తి ఏర్పడింది. ఏం చేశారు వీళ్ళు? సెన్రు ఇరైంజి ఆయన సన్నిధానానికి చేరి ఇరైంజి ప్రార్థన చేశారు. తిరుప్పావని స్వామి సన్నిధానంలో విన్నవించారు. ఆశ్చర్యం ఏంటంటే మొదటి పాసురాన్ని ప్రారంభించే మది నిరైంద నన్నాళ్ అని ఆరంభం చేసిందండి. అంటే చంద్రకాంతి నిండి ఉండేటటువంటి రోజులు అని. చివరకు వచ్చేటప్పటికి తింగళ్ తిరుముఖత్తు వీళ్ళందరూ అయ్యారు. చంద్రకాంతి వంటి ముఖకాంతి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ అయ్యారు. అక్కడ చంద్రస్మరణ, ఇక్కడ చంద్రస్మరణ. ఆరంభంలో చంద్రుడు, ముగింపులో చంద్రుడిని స్మరిస్తారు మన వాళ్ళు. చంద్రుడు ఆచార్యుడు, భగవంతుడు సూర్యుడు. కాంతి ఇచ్చేది సూర్యుడు, కానీ అది నేరుగా ఇస్తే మనకి మండుతుంది. ఆ కాంతి చంద్రుడి మీద ప్రతిఫలించి అది మనకు అందితే ఆనందము ఆహ్లాదాన్ని ఇస్తుంది. జ్ఞానానికి ఆకరం భగవంతుడు, కానీ ఆ భగవంతుడి నుంచి ఆ జ్ఞానం మనకి నేరుగా అందితే అది మనకి అంత ఆస్వాద యోగ్యంగా ఉండదు. అదే ఆచార్యుని ద్వారా మనకి లభించినట్లయితే మనకి సుఖంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అంటాడు కృష్ణుడు భీష్ముడిని విష్ణు సహస్రనామం చెప్పమని ఆదేశించినప్పుడు అన్నమాట. ఇది మన ఆండాళ్ళ తల్లి చక్కగా చెబుతోంది తన మాటలతోటి. తింగళ్ ఆచార్య చంద్రుడు అనుగ్రహం మాకుందయా. ఇది వాళ్ళు ఆచార్య సంబంధం ఉన్నది అని నిరూపణ చేస్తాను. గోదాదేవికి వాళ్ళ నాన్నగారే ఆచార్యులు, విష్ణు చిత్తుల వారు, పెరియాళ్వార్ అని అంటాం కదా. అది ఉన్నది అని నిరూపణ చేస్తుంది. తింగళ్ తిరుముఖత్ చేయార్ వీళ్ళంతా కూడా నందవ్రజానికి చెందినటువంటి గోపీజనం. సెన్రి ఇరైంజి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి అంగు అప్పరై కొండవారు. అంగు అసలు వీళ్ళకి మఠమటి చేసింది ఎప్పుడు? గోపికలు చేశారు, నందగోకులంలో చేశారు. అది చూసి గోదాదేవి అనుకరించింది శ్రీవిల్లిపుత్తూరులో. దాన్ని మన పెద్దలు అక్కడక్కడ అప్పుడప్పుడు చెప్పి ఆచరించారు. అది మన దాకా వచ్చిందో అది ఇప్పుడు మనం ఇక్కడ ఆచరిస్తున్నాం, ఇలా ఆచరిస్తున్నాం. వాళ్ళు అలా ఆచరించారు. అక్కడ అలా అంగు అప్పరైకొండ వారు. అక్కడ అంటే నందగోకులంలో లేదా శ్రీవిల్లిపుత్తూరులో అప్పరైకొండ ఆరు. ఆ పురుషార్థాన్ని వాళ్ళు లభించినటువంటి ఆరు అక్రమం ఉందే ఆ తీరు. ఆరు అంటే తీరు అని అర్థం అండి, ఆ పద్ధతి. అణిపుదువై దీన్ని గురించి చెప్పారు. ఎవరు చెప్పారు మనకి ఈ విధానం అంతా? మా గోదాదేవి చెప్పింది అని చెప్పలే. గోదాదేవికి కొన్ని విశేషణాలు వేసి మరీ చెప్పారండి. ఏం విశేషణాలు వేశారో కోదైసొన్నా మా గోదాదేవి చెప్పింది
ఏమి చెప్పింది? సెంగ తమిళ్ మాలై, ఒక్కొక్క 5, 5, 5, 5 ఒక్కొక్క సంఘముగా, అంటే ఒక్కొక్క సమూహంగా తయారు చేసి వాటిల్లో ఒక్కొక్క విశేషాన్ని నిరూపణ చేస్తూ చెప్పింది. కనుక ఇది సమూహములు సమూహములుగా ఉండేటటువంటి పాసురాలు. లేదు సంఘ తమిళ్ అని, సంఘకాల తమిళము అనేది అతి ప్రాచీనమైనటువంటి తమిళ భాష, చక్కటి విలక్షణమైనటువంటిది అన్నమాట. అలాంటి భాషలో చెప్పింది అనేనా మనం అనొచ్చు. లేదు సమూహములుగా ఒక్కొక్క విషయ ప్రతిపాదకములుగా ఉండేటటువంటి తమిళ్ మాలై, ఇదొక అందమైనటువంటి మాలిక. 30 పాటలు కలిగినటువంటి మాలిక. 30 తప్పామే, ఏ ఒక్కటి, ఎందుకంటే 30 మెట్లు ఇది. ఏ మెట్టు మనం వదిలినా మనం పొందాల్సిన సవ్యంగా మనం పొందాలి. దాంట్లో కొరత ఉండిపోతుంది. ఏం చేయాలి దాన్ని? ఇంగ్ ఇప్పరిసు ఊరైపారు, అంగు అప్పరైకొండ వారు. అక్కడ ఆ ఫలితం పొందిన క్రమాన్ని ఒకసారి భావించండి. గోపికలు కృష్ణ అనుగ్రహాన్ని పొందారు. గోదాదేవి శ్రీరంగనాథు యొక్క దివ్యానుగ్రహాన్ని పొందింది. ఇంగ్ ఇప్పరిసు ఊరైపార్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇలా ఉన్నాం. ఇలా వీళ్ళు ఉండి ఈ తిరుప్పావాయ్ 30 పాటలు ఇలా చెప్పుకున్నారు అని ఎవరు అనుకుంటారో, దాన్ని ఎవరు భావిస్తారో వాళ్ళందరూనండి. ఇది విన్నవాళ్ళు, వినిపించిన వాళ్ళు, చూసిన వాళ్ళు, చూపించిన వాళ్ళు అందరూ. ఇప్పరిసు, అది తమాషా పదాల్లో ఉండే అందం. అది అంటే ఇవి యూనివర్సల్ ట్రూత్స్ లాగా ఎప్పటికీ ఉపయోగపడేట్టుగా గోదాదేవి అందించింది. ఇంగ్ ఇప్పుడు, ఈవేళ, ఈ క్షణంలో, ఇప్పరిసు ఈ పద్ధతిలో ఎవరైతే ఉరైపార్ అనుసంధానం చేస్తారో ఏం లభిస్తుంది వాళ్ళకి? ఈ రిరండు మాల్వరైతోళ్. దీన్ని వినేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీరంగనాథుడు కదా. ఎవడైనా పాల్కడలిలోంచి వచ్చినవాడు, ఇక్ష్వాకుకు వచ్చినవాడు. అంతకుముందు బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు, బ్రహ్మ నుంచి ఇక్ష్వాకుకి, ఇక్ష్వాకు దిగించి వంశంలోకి, రాముడికి, రాముడి దిగించి విభీషణుడికి, విభీషణుడి దిగించి శ్రీరంగ క్షేత్రానికి చేరాడు. ఇది ఒక క్రమం. అయితే అక్కడ చేరి ఊరుకోలే, అక్కడి నుంచి మన గృహాల్లో కూడా వచ్చి చేరాడండి. మన ఆరాధనలు అందుకునేట్టుగా కూడా చేరాడు కదా. ఈయన ఎలాంటి వాడు? ఈ రీరండు 2 రెళ్ళు చేతులు కలవాడు. తమాషా అండి. గోదాదేవి 4 చేతులు వాడని చెప్పచ్చు కదండి. నో, ఈ రీరండు మాల్ వరైతోళ్. మాల్ ప్రేమ కలిగినటువంటి స్వామి ఆయన. ఆయనకి ఉండే ప్రేమకి తగ్గట్టుగా వికసించినవి ఆయన హస్తాలు, ఆయన భుజములు కూడా. ఎందుకు 4 ఉన్నాయి? మనం కోరుకునేవన్నీ 4 విభాగాల్లోకి చేరతాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎందుకంటే ఇంకోటి ఏం కోరుతాం? మీరు ఏది కోరినా అది మంచి పని అనుకుంటే దాని పేరు ధర్మం అంటాం. దాన్ని చేయడానికి కావలసింది ఏదో దాని పేరు అర్థం అంటాం. ఆ కోరికలకి కామం అని పేరు. దీనివల్ల లభించాల్సింది పూర్వపు స్థితి పోయి కొత్త స్థితి లభించడం, పూర్వపు బంధం పోయి కొత్త బంధం లభించడం, కొత్త స్థితిని మనం పొందుతాం. దానికి మోక్షము అని పేరు పెట్టారు. అలాంటి స్వామికి ఉంటే మాత్రం ఇస్తాడేమిటండి? సెంగణ్ తిరుముహత్. ఆయన నేత్రాలు చూడండి, మీకే తెలుస్తుంది. ప్రేమతోటి చక్కటి ఎర్రబారినటువంటి నేత్రములవి. తిరుముహత్, ఆయన యొక్క ముఖమండలాన్ని మనం సేవిస్తే అక్కడ తెలుస్తుంది మనకి. సెల్వ తిరుమాలాల్, సంపదల్ని ఇప్పించేటటువంటి తల్లి యొక్క సాన్నిధ్యంతో ఎప్పుడు ఉంటాడైనా. ఆ స్వామి యొక్క దయని ఎంగం తిరువరుల్ పెట్రు. ఇక్కడక్కడ లేదు, వాడు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ వాళ్ళు చేస్తే అక్కడ, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ తిరువరుల్ పెట్రు. ఆయన యొక్క దయని పొంది ఇన్బురువర్ సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉంటారు. ఇది గోదాదేవి చెప్పిందండి. అయితే గోదాదేవి ఎక్కడ చెప్పింది? ఎక్కడి నుంచి చెప్పింది? ఈ భూమికి కేంద్రం ఎక్కడో అక్కడి నుంచి చెప్పిందండి. ఎలా అయింది ఇది అలంకారం అంటే, మా నాన్నగారిని బట్టి అయిందండి అంటున్నారు. మీ నాన్నగారికి ఏముంది? పైంకమల తంటెరియల్ పట్టర్భిరాన్. పైంకమల, అందమైనటువంటి కమల పుష్పాల్లోంచి, తంటెరియల్,
చల్లనైనటువంటి గింజలు ఉంటాయి చూడండి, కమలానికి లోపల నల్లటి బీజాలు ఉంటాయి. ఆ బీజాలతో కొంతమంది మాలలు తయారు చేసుకుని వేసుకుంటుంటారు కదా, తామర పుష్పాల మాలికలని, తామర గింజల మాలికలను వేస్తారు కదా. అది ధరించినటువంటి వారు ఈ పట్టర్భిరాన్ అంటే శ్రీవిల్లిపుత్తూరులో పెరుమాళ దగ్గర నిత్యము అనుసంధానం చేసే పంచాంగాదులు అక్కడ చెప్పడానికి వీలయ్యేట్టుగా ఉన్నటువంటి విష్ణు చిత్తస్వామి పెరియ ఆళ్వార్, గోదాదేవి తండ్రి, పితృదేవులు. ఏమిటి ఆయన గొప్పతనం అంటే తామర బీజములని తన మెడలో మాలగా ఉందండి. ఆయన ఏ తామర? బ్రహ్మగారిని లోపల కలిగినటువంటి తామర. ఎక్కడది? అది లోకాలకి కారణమైనటువంటి క్షీరసాగర శయనుడు ఆయనలోంచి కదండి తామర బయట కమల పుష్పం వచ్చేది, అందులో బ్రహ్మ, ఆయనలోంచి మొత్తం జగత్తంతా వచ్చింది. అంటే ఆయన ఉండే కమలం జగత్తుకి కారణమైంది. అందులో ఉండే బీజం ఎవరు? కింద ఉండేటటువంటి స్వామి, ఆయనలోంచి కదా అది వచ్చింది. కనుక తామర బీజం అంటే భగవంతుడే. ఈ బీజములు అనేవి అనేకం ఉన్నాయంటే ఆ భగవంతుడు అనేక రూపధారణ చేస్తాడు కదా, ఒక్కొక్కటే ఒక్కొక్క బీజం. అనేక అవతారాలు ఎత్తుతాడు కదా, అవన్నీ బీజాలు. అనేక చేష్టలు చేస్తాడు కదా, అవన్నీ అనేక బీజాలు. ఇవన్నీ ఆయన హృదయంలో కలిగి ఉండడం చేత అవి ఆయన ప్రేమతోటి అవన్నీ కూడా బాగా నాని చల్లబడి ఉంటాయి. అక్కడ భగవంతుడు ఇది నాకు చల్లటి చోటు అని అక్కడ ఉంటాటండి. పాలకడలను కూడా వదిలిపెట్టేసి ఈయన గుండెల్లో వచ్చి వారి యొక్క శిక్షణలో పెరిగినది గోదాదేవి. అంటే భగవంతుడిని కూడా తన హృదయంలో ఆనందంగా ఉండేట్టుగా చేసుకోగలిగినటువంటి మహానుభావులు పెరియాళ్వార్, గోదాదేవికి ఆచార్యులు. వారి దయ గోదాదేవి మీద పరిపూర్ణంగా ఉంది. అలాంటి గోదాదేవి పట్టరపిరాన్ కోదై అంటే ఇంకా ఆవిడ చెప్పిన దానికి తిరుగులేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఫలానా చోట నుంచి వచ్చాడంటే దానికి ఇంకా వేరే వెనక ముందు చూడక్కర్లేకుండా వెంటనే సంతకం పెట్టేసి అంటుంటారు కదండి. అట్లాగా పట్టరపిరాన్ వారి గోదాయి చెప్పింది అంటే ఇంకా తిరుగులేని సత్యం అన్నమాట. ఇది గోదాదేవి. తమాషా ఏంటంటే గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది రంగనాథుడి కోసం. తాను మానవ కన్యగా చేసింది. విగ్రహ రూపంలో రంగనాథుడు ఉన్నాడు. రంగనాథుడు గోదాదేవిని విగ్రహ రూపంలో పరిణయమాడి గోదాదేవిని తన దగ్గరికి పిలిపించుకొని తనలో చేరిపోయేటట్టు చేసుకున్నాడు. అది కళ్యాణం జరిగింది శ్రీరంగ క్షేత్రంలో. శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిని తీసుకొచ్చి జరిపించారు. జరిగిన తర్వాత విష్ణు చిత్తుల వారు గోదాదేవితో పాటు కలిసి గర్భాలయం దాకా స్వామిని అక్కడ లోపలికి చేర్చి గోదాదేవి కూడా వెళ్ళి పాదాల్లో ఆవిడికి నమస్కరించింది. తర్వాత మరి గోదాదేవి కనిపించలేదు. గోదాదేవి పాదాల్లో చేరిపోయింది. అయ్యో అని బాధపడ్డారు. అరే బాధపడతారు ఏమిటండి నాకు సమర్పించిన తర్వాత అన్నాడు స్వామి. కానీ అమ్మాయిని చూసుకోవాలి కదయా అన్నారు. మరి చూసుకోవడం అంటే మరి ఎలాగ కుదురుతుంది అంటే లేదు నువ్వు మా ఇంటికి రావాలి. మరి రావాలంటే ఇల్లరికం పర్వాలేదన్నారు. అంటే సరే వస్తాను తప్పకుండా, మీరు బయలుదేరి వెళ్ళండి, మీ గృహం చేరేటప్పటికి మేము అక్కడ మీ గృహం చేరి ఉంటాము అని రంగనాథుడు విష్ణు చిత్తుల వారు తమ గృహానికి తిరుమాళిగకి చేరేటప్పటికీ గోదాదేవితో గరుత్మంతుడి మీద బయలుదేరి ఆ ఇంటికి చేరారండి. అక్కడికి 8 ఏళ్ల పిల్లలాగా గోదాదేవి అక్కడికి చేరింది. ఆ వయసులోనే చేసింది. ఆ వయసులో ఉండే పిల్లలానే ఇప్పటికీ అక్కడ నిలబడి ఉంటుంది ఆమె. పక్కన రంగనాథుడు ఉంటాడు, రంగనాయకుడు అని పేరు ఆయనకి. గరుత్మంతుడు విష్ణు చిత్తుల వారి యొక్క అపర అవతారం కనుక వారు కూడా ప్రక్కన నిలిచి ఉంటారు. ఆమె యొక్క గృహంలోనే స్వామి ఇప్పటికీ వేంచేసి ఉన్నాడంటే మాట వింటాడని నియమం ఏమిటండి? అప్పుడేమో మీరు ఏదో చెప్పేటటువంటిది అని అనడానికి వీలు లేకుండా దానికి 4000 సంవత్సరముల ఇది కలియుగ ప్రారంభంలో జరిగింది. ఇది 4000 సంవత్సరాల తర్వాత రామానుజుల వారు ఆవిడ చేసిన ఒక ప్రార్థనని పూర్తి చేసి అక్కడికి వెళ్ళి చెబితే పాయసాన్ని సమర్పించడం అనేది విగ్రహ రూపంలో ఉండేటటువంటి ఆనాటి గోదాదేవి అన్నా అని ముందు మంటపంలోకి నడిచి వచ్చి అక్కడ ఆసీన అయి రామానుజుడికి మర్యాద చేయించింది అని మనకి చరిత్ర. అంటే గోదాదేవి విగ్రహ రూపంలో ఇప్పటికీ తన ప్రక్కన రంగనాథుడిని పెట్టుకుని పిలిస్తే పలకగలిగే రూపంలో ఉంది. అర్థం ఏమిటి? ఆవిడ చెప్పినవి యథాతథంగా జరుగుతాయి. ఇది నిరూపిస్తోంది గోదాదేవి. అంచేది ఈ పాటలో
ఈ 30 పాటల్ని కూడా తప్పకుండా క్రమబద్ధంగా ఎవరు పాడతారో వాళ్ళకి చతుర్భుజుడి యొక్క దివ్య కటాక్షం చేత సకల సంపదలు దక్కుతాయి అని గోదాదేవి చెప్పింది కనుక అవి అట్లా స్వామి జరిపించి ఇచ్చి తీరుతాడు అనే దాంట్లో ఏ సంశయమో అవసరం లేదు. చక్కగా మనం కూడా ఆచరించి గోదాదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చును. ప్రతిరోజు చక్కగా 30 పాడుకోవచ్చు. చక్కగా మనం మన గృహాల్లో ఇలా చేసుకుని గోదాదేవి యొక్క దివ్య కటాక్షాన్ని చక్కగా పొందుదాం, సకల సంపదలు పొందుదాం. గోదాదేవి రంగనాథుణ్ణి చేసి భోగాన్ని అనుభవించిన రోజు కనుకనే ఈ రోజుకి భోగి అనేటటువంటి పేరు. ఇది అలా వచ్చింది మనకి చరిత్రలో. ఏదో మన వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు పోసి అంటూ రేగి పండ్లని పోస్తుంటారు. అది లౌకికంగా చేసుకుంటున్నప్పటికీ కూడా అసలు భోగి అంటే భోగమును ఇచ్చిన రోజు అని అర్థం. గోదాదేవికి రంగనాథుడితోటి చేరగలిగే భోగాన్ని ప్రసాదించినటువంటి రోజు కనుక ఇది భోగి. ఈ భోగి లభించింది అంటే భోగం లభించింది అనంటే మనిషి జీవితంలో ఒక భాగం పూర్తయి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈవేళదాకా దక్షిణాయనం. సూర్యుడు ఈవేళ నుంచి ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే మన జీవితంలో ఉత్తరాయణంలోకి మనం ప్రవేశించినట్లు, దేవతలకి పగలు సిద్ధించినట్లు. పగలు సిద్ధించింది అంటే మనకి అన్నీ దర్శనం కావడానికి అవకాశం ఉంటుంది. మనం సరి అయినటువంటి రీతిలో ముందుకి అడుగు వేయడానికి అవకాశం కలుగుతుంది అని అర్థం. అలాంటి మంచి రోజుల్లోకి, మంచి కాలంలోకి, మంచి ఆయనంలోకి మనం ప్రవేశిస్తున్నాం. రంగనాథుడు గోదా మనని సదా అనుగ్రహిస్తూ ఉండుగాక అని ప్రార్థన చేస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.